ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 26 డిసెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. పతితుల నుండి పావనంగా అయ్యేందుకు ఈ చదువు. మీరు దీన్ని చదవాలి, చదివించాలి. ప్రశ్న: ప్రపంచంలో ఏ జ్ఞానము ఉన్నా అజ్ఞాన అంధకారం ఉంది. జవాబు: సైన్స్ జ్ఞానం మాయను గురించిన జ్ఞానం. దీని ద్వారా వినాశనం అవుతుంది. చంద్రుని వరకు వెళ్తారు. ఈ జ్ఞానం చాలా ఉంది, కానీ కొత్త పాత ప్రపంచాల జ్ఞానం ఎవ్వరి వద్ద లేదు. అందరూ అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. జ్ఞాన నేత్రం లేనందున అందరూ అంధులుగా ఉన్నారు. ఇప్పుడు మీకు జ్ఞాన 3వ నేత్రం లభిస్తుంది. ప్రపంచంలోని వారి బ్రెయిన్లో వినాశనాన్ని గురించిన ఆలోచనలున్నాయి. మీ బుద్ధిలో స్థాపన జరిగే ఆలోచనలు ఉన్నాయని జ్ఞాన సంపూర్ణ పిల్లలైన మీకు తెలుసు. ఓం శాంతి. తండ్రి ఈ శరీరం ద్వారా అర్థం చేస్తున్నారు. దీనిని జీవము అని అంటారు. ఇందులో బ్రహ్మ ఆత్మ కూడా ఉంది. నేను శివబాబా కూడా వచ్చి కూర్చున్నాను. మొట్టమొదట ఇది పక్కాగా అవ్వాలి. వీరిని దాదా అని అంటారు. ఈ నిశ్చయం పిల్లలకు చాలా పక్కాగా ఉండాలి. ఈ నిశ్చయంతోనే జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఆనందాన్ని అనుభవం చేయాలి. నేను శివబాబా, ఇతడు బ్రహ్మ. అనేక జన్మల అంతిమ జన్మలో అంతిమ సమయంలో తప్పకుండా వస్తానని బాబా ఎవరిలో ప్రవేశించారో ఆ బాబాయే స్వయంగా చెప్తున్నారు. ఇది సర్వశాస్త్ర శిరోమణి గీతా జ్ఞానమని పిల్లలకు అర్థం చేయించబడింది. శ్రీమతము అనగా శ్రేష్టమైన మతం. శ్రేష్టాతి శ్రేష్టమైన మతం ఒక్క భగవంతునిదే. వారి శ్రేష్ట మతం ద్వారానే మీరు దేవతలుగా అవుతారు. ఎప్పుడైతే మీరు భ్రష్టమతంను అనుసరించి పతితులుగా అవుతారో అప్పుడు నేను వస్తానని తండ్రి స్వయంగా చెప్తున్నారు. మనుషుల నుండి దేవతలుగా అవ్వటము అంటే దాని అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. వికారీ మనుషుల నుండి నిర్వీకారి దేవతలుగా చేసేందుకు తండ్రి వస్తారు. సత్యుగంలో కూడా మనుషులే ఉంటారు, కానీ వారు దైవీ గుణాలు కలిగిన వారు. ఇప్పుడు కలియుగంలో అందరూ అసురీ గుణాలు కలిగిన వారిగా ఉన్నారు. అంతా మనుష్య సృష్టియే, కానీ ఇది ఈశ్వర్య బుద్ధి, అది అసురీ బుద్ధి. ఇక్కడ జ్ఞానం ఉంది, అక్కడ భక్తి ఉంది. జ్ఞానం వేరు, భక్తి వేరు. భక్తికి సంబంధించిన పుస్తకాలు అనేకమున్నాయి. జ్ఞానం గురించి తెలిపే పుస్తకం ఒకటే ఉంది. ఒక్క జ్ఞానసాగర్ని పుస్తకం ఒకటే ఉండాలి కదా. ఎవరు ధర్మస్థాపన చేసినా వారి పుస్తకం కూడా ఒకటే ఉంటుంది. దానిని ధర్మశాస్త్రము అని అంటారు. మొట్టమొదట ధర్మశాస్త్రం గీత. మొట్టమొదట ధర్మం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. హిందూ ధర్మం కాదు. గీత ద్వారా హిందూ ధర్మస్థాపన జరిగిందని, గీతా జ్ఞానాన్ని కృష్ణుడు ఇచ్చారని మనుషులు అనుకుంటారు. ఎప్పుడిచ్చారు? పరంపరలో అని చెప్తారు. ఏ శాస్త్రంలోనూ శివ భగవాను వాచ అని లేదు. ఈ గీతా జ్ఞానం ద్వారా మనుషులు దేవతలుగా అయ్యారని ఇప్పుడు మీకు తెలుసు. దాన్నిప్పుడు మనకు తండ్రి ఇస్తున్నారు. దీనినే భారతదేశ ప్రాచీన రాజయోగం అని అంటారు. ఈ గీతలోనే కామము మహాశత్రువు అని లిఖించబడింది. ఈ శత్రువే మిమ్మల్ని ఓడించింది. తండ్రి మిమ్మల్ని దీనిపై విజయులుగా చేసి జగచ్చీతులుగా విశ్వాధికారులుగా చేస్తారు. బేహద్దు తండ్రి కూర్చుని బ్రహ్మ ద్వారా మిమ్మల్ని చదివిస్తారు. ఆయన సర్వాత్మల తండ్రి. ఇతడు సర్వ మనుష్యాత్మల అనంతమైన తండ్రి. ఇతని పేరే ప్రజాపిత బ్రహ్మ. బ్రహ్మ తండ్రి పేరు ఏమిటి అని మీరు ఎవరినైనా ప్రశ్నించవచ్చు. అప్పుడు వారు తికమక పడతారు. బ్రహ్మ, విష్ణు, శంకర్లు, ఈ ముగ్గురికి తండ్రి ఎవరో ఉండాలి కదా. బ్రహ్మ, విష్ణు, శంకర్లు సూక్ష్మవతనంలోని దేవతలు. వారిపైన శివుడున్నాడు.
శివబాబా సంతానమైన ఆత్మలు శరీర ధారణ చేశారని, ఆయన మాత్రం సదా నిరాకార పరంపిత పరమాత్మ అని పిల్లలకు తెలుసు. ఆత్మయే శరీరం ద్వారా పరంపిత అని చెప్తుంది. ఎంత సహజమైన విషయం! దీనిని అల్ఫ్ అంటే తండ్రి, బే అంటే వారసత్వం, చదువు అని అంటారు. చదివించేవారెవరు? గీతా జ్ఞానాన్ని ఎవరు వినిపించారు? కృష్ణుణ్ణి భగవంతుడు అని అనరు. అతడు దేహదారి, కిరీటదారి. శివుడు నిరాకారి. వారికి ఏ కిరీటము మొదలైనవి ఏవీ లేవు. వారే జ్ఞానసాగర్లు. తండ్రి బీజరూపులు, చైతన్యమైనవారు. మీరు కూడా చైతన్యమైన వారే. అన్ని వృక్షంలా ఆది మధ్యాంతాలు మీకు తెలుసు. భలే, మీరు తోటమాలరు కాదు, కానీ బీజంను ఎలా వేస్తారు? దాని నుండి వృక్షం ఎలా వెలువడుతుందో మీకు తెలుసు. అది జడమైనది, ఇది చైతన్యమైనది. ఆత్మ చైతన్యమైందని అంటారు. మీ ఆత్మలోనే జ్ఞానముంది, ఇంకెవ్వరి ఆత్మలోనూ జ్ఞానముండదు. తండ్రి చైతన్య మనుష్య సృష్టికి బీజరూపులు. ఇదే చైతన్యమైన సృష్టి. అవన్నీ జడబీజములు. జడబీజంలో జ్ఞానముందని కాదు. వీరు చైతన్య బీజరూపులు. వారిలో పూర్తి సృష్టి జ్ఞానమంతా ఉంది. వృక్షం యొక్క ఉత్పత్తి, పాలన, వినాశనాల పూర్తి జ్ఞానమంతా వారిలో ఉంది. మళ్ళీ కొత్త వృక్షం ఎలా ప్రారంభమవుతుంది? ఇది గుప్తమైన విషయం. మీకు జ్ఞానం కూడా గుప్తంగానే లభిస్తుంది. తండ్రి కూడా గుప్తంగానే వచ్చారు. ఇప్పుడు దీన్ని అంటు కట్టబడుతోందని మీకు తెలుసు. ఇప్పుడైతే అందరూ పతితులుగా అయ్యారు. మంచిది. బీజం నుండే మొట్టమొదటి ఆకు వెలువడింది. అతడెవరు? సత్యుగంలోని మొదటి ఆకు అని కృష్ణుణ్ణే అంటారు. లక్ష్మీనారాయణులు అనరు. కొత్త ఆకు చిన్నదిగా ఉంటుంది, తర్వాత పెద్దదవుతుంది. కనుక ఈ బీజానికి చాలా మహిమ ఉంది. ఇది చైతన్యం కదా. భలే, ఇతరులు కూడా వస్తారు, కానీ నెమ్మది నెమ్మదిగా వారి మహిమ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతారు. కనుక ముఖ్యమైన విషయం, మనం దైవీ గుణాలను ధారణ చేయాలి. వీరిలా అంటే లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. చిత్రం ఉంది కదా. చిత్రం లక్ష్మీనారాయణులు లేనట్లయితే బుద్ధిలో జ్ఞానం ఎలా వస్తుంది? ఈ చిత్రం చాలా ఉపయోగపడుతుంది. భక్తి మార్గంలో ఈ చిత్రాలకు పూజ జరుగుతుంది. జ్ఞాన మార్గంలో మేము వీరిలాగా అవ్వాలనే జ్ఞానం మీకు లభిస్తుంది. భక్తి మార్గంలో మేము వీరిలాగా అవ్వాలని అనుకోరు. భక్తి మార్గంలో ఎన్నో మందిరాలు మొదలైన వాటిని కట్టిస్తారు. అన్నిటికంటే ఎక్కువగా ఎవరి మందిరాలున్నాయి? తప్పకుండా శివబాబావే ఉంటాయి. వారి తర్వాత వారి రచనకు ఉంటాయి. మొట్టమొదట రచన ఈ లక్ష్మీనారాయణులు. కనుక శివుని తర్వాత వీరికి ఎక్కువగా పూజ జరుగుతుంది. జ్ఞానాన్ని ఇచ్చే మాతలకు పూజ జరగదు, వారు చదువుకుంటారు. మీకు ఇప్పుడు పూజ జరగదు, ఎందుకంటే ఇంకా మీరు చదువుతున్నారు. ఎప్పుడైతే మీరు చదువు పూర్తి చేసి అవిద్యావంతులుగా అవుతారో అప్పుడు మీకు పూజ జరుగుతుంది. ఇప్పుడు మీరు దేవీ దేవతలుగా అవుతారు. సత్యుగంలో చదివించేందుకు తండ్రి రారు. అక్కడ ఇలాంటి చదువు ఉండదు. ఇది పతితుల నుండి పావనంగా చేసే చదువు. మనల్ని ఎవరు ఇలా తయారు చేస్తారో వారికి పూజ జరుగుతుందని, తర్వాత మనకు కూడా నెంబర్వారుగా పూజ జరుగుతుందని మీకు తెలుసు. తర్వాత క్రిందకు దిగచారుతూ 5 తత్వాలను కూడా పూజించటం ప్రారంభిస్తారు. 5 తత్వాల పూజ అనగా పతిత శరీరాల పూజ. పూర్తి సృష్టిపై ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని మీ బుద్ధిలో జ్ఞానముంది. ఈ దేవీ దేవతల రాజ్యాన్ని ఎలా ఎప్పుడు పొందారో ఎవ్వరికీ తెలియదు. లక్షల సంవత్సరాలని అనేస్తారు. లక్షల సంవత్సరాల విషయాలైతే ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోవు. అందుకే ఇది పరంపరగా వస్తుందని అనేస్తారు. దేవీ దేవతా ధర్మం వారు ఇతర ధర్మాల్లోకి మారిపోయారని, భారతదేశంలో ఉన్నవారు తమను తాము హిందువులుగా చెప్పుకుంటున్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఎందుకంటే పతితులుగా అయినందున దేవీ దేవతలుగా చెప్పుకోవటం శోభించదు. అయితే మనుషుల్లో జ్ఞానం ఎక్కడ ఉంది? స్వయానికి
దేవీ దేవతల కన్నా గొప్ప బిరుదులను ఉంచుకుంటారు. పావన దేవీ దేవతలకు పూజ చేసి తల వంచుతారు. కానీ తమను తాము పతితులమని అర్థం చేసుకోలేరు. భారతదేశంలో ముఖ్యంగా కన్యలకు ఎంతగానో నమస్కరిస్తారు, గౌరవిస్తారు. కుమారులను అంతగా గౌరవించరు. పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీలకు నమస్కరిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో జ్ఞానామృతం మొదట ఈ మాతలకు లభిస్తుంది. శివబాబా ఇతనిలో అంటే బ్రహ్మలో ప్రవేశిస్తారు. బ్రహ్మబాబా జ్ఞానపు పెద్ద నది అని కూడా అర్థం చేసుకున్నారు. జ్ఞాన నది కూడా అయ్యాడు, పురుషుడు కూడా అయ్యాడు. బ్రహ్మపుత్ర నది అన్నిటికంటే పెద్ద నది. ఇది కలకత్తా వైపు సాగరంలోకి వెళ్ళి కలుస్తుంది. మేళా కూడా అక్కడే జరుగుతుంది. కానీ ఇది ఆత్మ పరమాత్మల మేళా అని వారికి తెలియదు. అది నీటి నది. దానికి బ్రహ్మపుత్ర అని పేరు పెట్టారు. వారు బ్రహ్మతత్వాన్ని ఈశ్వరుడు అని అంటారు. కనుక బ్రహ్మపుత్ర నది పావనమైందని అనుకుంటారు. వాస్తవానికి గంగా నదిని పతిత పావని అని అనరు. ఇక్కడ సాగరం మరియు బ్రహ్మ నదుల మిలనం జరుగుతుంది. బాబా చెప్తారు, ఇతని ద్వారా దత్తు తీసుకునేందుకు ఇతడు స్త్రీ కాదు. ఇవి చాలా గుహ్యమైన అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇవి మళ్ళీ ప్రాయలోపమైపోతాయి. తర్వాత మళ్ళీ మనుషులు ఈ ఆధారంతో శాస్త్రాలు మొదలైనవి తయారు చేస్తారు. మొదట చేతితో లిఖింపబడ్డ శాస్త్రాలుండేవి. తర్వాత పెద్ద పెద్ద పుస్తకాలు ముద్రింపబడ్డాయి. సంస్కృతంలో శ్లోకాలు మొదలైనవి ఉండేవి కాదు. ఇవి పూర్తిగా సహజమైన విషయాలు. నేను అంటే బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తాను. తర్వాత ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది. శాస్త్రాలు మొదలైనవేవి ఉండవు. మళ్ళీ భక్తి మార్గంలో ఈ శాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి. ఈ శాస్త్రాలు మొదలైనవి పరంపరగా వస్తున్నాయని మనుషులు భావిస్తారు. దీనిని అజ్ఞాన అంధకారము అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తారు. దీని ద్వారా మీరు ప్రకాశంలోకి వచ్చారు. సత్యుగంలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. కలియుగంలో అందరూ అపవిత్ర ప్రవృత్తి కలిగిన వారున్నారు. ఇది కూడా డ్రామాయే. తర్వాత నివృత్తి మార్గం ఉంటుంది. దీనిని సన్యాస ధర్మము అని అంటారు. అడవిలోకి వెళ్ళి ఉంటారు. అది హద్దులోని సన్యాసం. ఈ పాత ప్రపంచంలోనే ఉంటారు. మీరిప్పుడు కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. మీకు తండ్రి ద్వారా జ్ఞాన 3వ నేత్రం లభించింది. కనుక మీరు ఎంతో నాలెడ్జ్ఫుల్గా అవుతారు. దీనికంటే గొప్ప జ్ఞానం ఉండనే ఉండదు. అది మాయా జ్ఞానం. దాని ద్వారా వినాశనం అవుతుంది. వారు చంద్రుని పైకి వెళ్ళి పరిశోధనలు చేస్తారు. మీకు కొత్త విషయాలేవీ లేవు. ఇదంతా మాయాడంబరం. చాలా షో చేస్తారు. ఏదైనా అద్భుతం చేసి చూపించాలని చాలా లోతుగా వెళ్తారు. చాలా అద్భుతం చేయటం వలన నష్టం కలుగుతుంది. వారి మెదడులో వినాశనం గురించిన ఆలోచనలే వస్తాయి. ఏమేమో తయారు చేస్తూ ఉంటారు. దీని ద్వారా వినాశనం అవుతుందని తయారు చేసిన వారికి తెలుసు. పరీక్షలు కూడా చేస్తూ ఉంటారు. 2 పిల్లులు జగడాలాడితే 3వది వెన్న తిని పోయిందని అంటారు. కథ చిన్నదే, కానీ ఆట ఎంత పెద్దది. వీరి పేరే ప్రసిద్ధమైనది. వీరి ద్వారానే వినాశనం నిర్ణయించబడింది. ఎవరో ఒకరు నిమిత్తంగా అవుతారు కదా. స్వర్గం ఉండేది, కానీ ఆ సమయంలో క్రిస్టియన్లు లేమని క్రైస్తవులు అర్థం చేసుకున్నారు. ఇస్లాం వారు, బౌద్ధులు కూడా లేరు. అయినా క్రైస్తవులకు మంచి తెలివి ఉంది. దేవీ దేవతా ధర్మం లక్షల సంవత్సరాల క్రితం ఉండేదని భారతవాసులు అంటారు. కనుక వారు అవివేకులు అయినట్లే కదా. తండ్రి భారతదేశంలోనే వస్తారు. ఎవరైతే మహాన్ అవివేకులుగా ఉంటారో వారినే అతి మహాన్ వివేకవంతులుగా చేస్తారు. కానీ స్మృతి ఉన్నప్పుడు మాత్రమే. తండ్రి పిల్లలైన మీకు చాలా సులభం చేసి అర్థం చేస్తున్నారు. నన్ను స్మృతి చేస్తే మీరు బంగారు పాత్రగా అవుతారు. అప్పుడు ధారణ కూడా బాగా జరుగుతుంది. స్మృతి యాత్ర ద్వారానే పాపం సమాప్తమవుతుంది. మురళి వినుకుంటే జ్ఞానం అదృశ్యమైపోతుంది.
తండ్రి దయాహృదయులైనందున మళ్ళీ ఉన్నతి పొందే యుక్తిని తెలియచేస్తారు. చివరి వరకు నేర్పిస్తూనే ఉంటారు. మంచిది. నేడు భోగుంది. భోగిని స్వీకరింపచేసి త్వరగా వాపసు రావాలి. వైకుంఠంలోకి వెళ్ళి దేవీ దేవతల మొదలైన సాక్షాత్కారాలు మొదలైనవి చేసుకోవటం ఇదంతా వ్యర్థం. ఇందులో చాలా సూక్ష్మ బుద్ధి అవసరం. తండ్రి ఈ రథం ద్వారా చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. నేనే పతిత పావనుడైన మీ తండ్రిని. మీ చేతలోనే తింటాను, మీ చేతలోనే కూర్చుంటాను. ఇవన్నీ ఇక్కడ కోరికే. పైన ఎలా ఉంటాయి? అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి ఈ దాదాలో ప్రవేశించి మనల్ని మనుషుల నుండి దేవతలుగా అనగా వికారుల నుండి నిర్వికారులుగా చేసేందుకు గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఈ నిశ్చయంతో ఆనందంగా ఉండాలి. శ్రీమతంను అనుసరించి శ్రేష్టమైన గుణవంతులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, స్మృతి యాత్ర ద్వారా బుద్ధిని బంగారు పాత్రగా చేసుకోవాలి. జ్ఞానం సదా బుద్ధిలో ఉండాలి. అందుకు మురళి తప్పకుండా చదవాలి లేక వినాలి. వరదానము, మీ పొజిషన్ యొక్క స్మృతి ద్వారా మాయపై విషయాన్ని ప్రాప్తి చేసుకునే నిరంతర యోగీ భవ. ఎలాగైతే స్థూల పొజిషన్లో ఉండేవారు వారి పొజిషన్ను ఎప్పుడూ మర్చిపోరో, అలా మాస్టర్ సర్వశక్తివాన్ పొజిషన్లో ఉన్న మీరు మీ పొజిషన్ను సదా స్మృతిలో ఉంచుకోండి. ప్రతిరోజు అమృత వేళలో ఈ స్మృతిని ఎమర్జ్ చేసుకుంటే నిరంతర యోగులుగా అయిపోతారు. అంతేకాక పూర్తి రోజంతా దాని సహయోగం లభిస్తూ ఉంటుంది. మాస్టర్ సర్వశక్తివాన్ ఎదుటకు మాయ రాలేదు. ఎప్పుడైతే మీరు మీ స్మృతి యొక్క ఉన్నతమైన స్థితిలో ఉంటారో అప్పుడు మాయ చీమపై విజయం పొందటం సహజమైపోతుంది. స్లోగన్, ఆత్మరూపీ పురుషుణ్ణి శ్రేష్టంగా తయారు చేసుకునేవారే సత్యమైన పురుషార్థులు. అచ్చా, ఓం శాంతి.